దేవుని వాక్యం చదువుకుందాము. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయము 35-36 వచనాలు. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోసుకొనిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామండి. మహిమగల తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకనుక మీ దాసుని బలపరచి ఇచ్చిన సందేశముకై స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము నీ సన్నిధిలో ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉండగా మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మమ్మను దిద్దండి, మమ్మను సరిచేయండి. అన్నిటిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువును హెచ్చించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క పగటి సమయంలో ఆఖరి సమయమునకు మనము చేరిరా కలిగి ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఐగుప్తు దేశములో ఎన్నో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయించాడు. అయినా ఇశ్రాయేలీయులకు విమోచన రాలేదు. ఫరో వారిని వెళ్ళనివ్వలేదు. సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. కానీ ఇశ్రాయేలీయులకు విమోచన రాలేదు. ఫరో వారిని పోనివ్వలేదు. ఇందులో మనం నేర్చుకునే గొప్ప పాఠం, గొప్ప సత్యం ఏంటంటే, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు, వీటన్నిటి ద్వారా పాపికి రక్షణ రాదు, పాపికి విమోచన కలగదు. అది సత్యం. ఈనాడు అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అవన్నీ జరుగుతుంటే పరుగు తీస్తున్నారు. కానీ వాటి ద్వారా పాపికి విమోచన లేదు, రక్షణ రాదు. మరి ఎలా విమోచన, ఎలా రక్షణ? ఇశ్రాయేలుకి ఎలా విమోచన, రక్షణ వచ్చినదంటే గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా. ఇశ్రాయేలీలు ఒక్కొక్కరు ఒక గొర్రెపిల్లను వధించి దాని రక్తమును పళ్ళెములో పట్టి తలుపు ద్వారపు పై కమ్ముకి 2 నిలువు కమ్ములకు పూసి వారు లోపల ఉండాలి. ఆ యొక్క పస్కా పశువును వారు భుజించాలి. మరణదూత ప్రవేశించి ఏ ఇంటి ద్వారబంధమునకైతే రక్తము తాపబడిందో ఆ ఇంటిలో మరణదూత ప్రవేశించడు. ఏ ఇంటిలో మరి ద్వారబంధమునకు రక్తము తాపబడలేదో ఆ ఇంటిలో మరణదూత ప్రవేశిస్తాడు. కాబట్టి రక్త ప్రోక్షణ ద్వారా ఇశ్రాయేలుకి ఏం కలిగిందండి? విమోచన కలిగింది. మనకు కూడా అంతే.
క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు విమోచన. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని ఎరుగుదురు కదా. దేవుడు అంతకుముందే చెప్పాడు, నేను ఇంకొక అద్భుతం చేస్తా, అప్పుడు ఫరో పంపిస్తాడు. కాబట్టి మీరు వెళ్ళి ఐగుప్తీయులను అడిగి వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకోండి అని చెప్పాడు. చూడండి 11వ అధ్యాయం 2వ వచనం అండి. కాబట్టి ప్రతి పురుషుడును తన తేలికతేద ప్రతి స్త్రీను వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునడని ప్రజలతో మోషే చెప్పుము అన్నాడు దేవుడు. ఇక్కడ వారు అలాగనే అడిగేం చేశారండి, వెండి నగలు బంగారు నగలు ఐగుప్తీయులను అడిగితే వారు ఏం చేశారు, ఇచ్చారు. 12:36 యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. ఇప్పుడు ఇశ్రాయేలీల దగ్గర ఏముంది, బంగారం ఉంది. చాలా ఉన్నాయిలే, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి. చిన్న ప్రశ్న, అది తేటైతే తర్వాత అంశం మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆ వెండి బంగారు నగలు ఎవరిచ్చారు, ఐగుప్తీయులు ఇచ్చారు కదా. ఆ వెండి బంగారు నగలు ఐగుప్తీయులకు ఇవ్వటానికి వారికి మనసు కలిగించింది ఎవరు, దేవుడు. అసలు వారి దగ్గర వెండి బంగారు నగలు అడిగి తీసుకోమని చెప్పింది ఎవరు, దేవుడే. ఇప్పించింది ఎవరు, దేవుడే. కాబట్టి దేవుడు ఇశ్రాయేలులకు వెండి బంగారు నగలు ఇప్పించాడు. ఇంకొక మాట ఇంకా చెప్పుకోవాలంటే, దేవుడే వారికి ఇశ్రాయేలుకి ఏమిచ్చాడండి, వారి ద్వారా ఇప్పించాడు. దేవుడే ఇచ్చాడు. ఏమిచ్చాడు, వెండి బంగారు నగలు చాలా ఇచ్చారన్నమాట. ఇంకా రకరకాలు ఇచ్చాడు. అది మనసులో పెట్టుకో. చిన్న ప్రసంగమే. దేవుడు వారికి బంగారాన్ని ఇచ్చాడు అని చెప్పుకుందాం అంతవరకు. ఎందుకు ఇచ్చాడు, అది ప్రశ్న. ప్రసంగం కూడా అదే. ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్న వేసినప్పుడు, దేవుడు మనకు కూడా కొన్ని ఇచ్చాడు కదండి. మనకు కూడా ఎందుకు ఇచ్చాడు, ఉదాహరణకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, వారికి బంగారం ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు, నీకు నాకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు, ఒక పర్పస్ ఉన్నది, ఒక ఉద్దేశం, ఒక సంకల్పం, ఆయన చిత్తం ఉందన్నమాట. ఆయన ప్రణాళిక ఉన్నది. గుట్టిగా ఇవ్వలేదండి, ఇప్పించలేదండి. దేవుడు వారికి వెండి బంగారు నగలు ఇచ్చారు కదా. 32వ అధ్యాయము నిర్గమాకాండమే మొదటి 6 వచనాలు చదువుకుందామండి. ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఇచ్చారు. చాలా. మోషే కొండపైకి వెళ్ళాడు, ఆలస్యం చేశాడు. ప్రజలు అహరోను యొద్దకు వచ్చారు. మాకు ముందు నడవటానికి ఒక దేవతను చేయమన్నారు. అహరోను ఏమన్నాడు, మీ దగ్గర ఉన్న వెండి నగలు అవన్నీ బంగారు నగలు ఇవ్వమన్నాడు. వారు ఏం చేశారు, ఇచ్చారు. ఇస్తే అహరోను ఆ బంగారు నగలతో ఏం చేశాడు, బంగారు దూడను చేశాడు. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ఇశ్రాయేలు నేను విమోచించిన రక్షించిన యెహోవా ఇదే అని వారు సంతోషంగా ఉంటే, అహరోను అన్నాడు, రేపు యెహోవాకు పండుగ అన్నాడండి. ఏమన్నాడు, రేపు యెహోవాకు పండుగ అన్నాడండి. పండుగ రోజు వారు ఏం చేశారు,
జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. అయితే మన అంశం, వారికి బంగారం ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు అనేది అసలు అంశం, అసలు ప్రసంగం అన్నమాట. దేవుడు వారికి ఇచ్చిన బంగారాన్ని వారు ఏం చేశారు? దేనికి ఇచ్చారు? దూడకి ఇచ్చారని చెప్పండి. దేనికి దూడ చేయటానికి దేనికి ఇచ్చారు చెప్పండి? దూడకి ఇచ్చారన్నమాట. వారు పండగ చేస్తున్నారు. ఈ సంగతి మోషేకు తెలియదు, దేవునికి తెలుసు. దేవుడు అన్నాడు మోషేతో, నువ్వు త్వరగా వెళ్ళు, నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారన్నాడండి. ఏమన్నాడు? నీ ప్రజలు చెడిపోయారన్నాడు. నీ ప్రజలు అన్నాడు దేవుడు. అప్పటి వరకు నా ప్రజలు నా ప్రజలు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? నీ ప్రజలు అన్నాడు. ఎందుకు? చెప్పారు కదా ఎందుకు. చెడిపోయారు కాబట్టి అప్పుడు దాకా నా ప్రజలు నా ప్రజలు అని చెప్పుకున్న దేవుడు, నా ప్రజలను చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడుతున్నాడు అన్నమాట. నా ప్రజలను చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడుతున్నాడు అన్నమాట. విశ్వాసి, అది నీ విషయములో నా విషయములో అలాగూ జరగకుండా ఉండునుగాక. ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు, ఆమె నా కుమారుడు, ఆమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు అని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడకుండా ఉండే జీవితం మనం జీవించాలి. మా ఒక అబ్బాయి ఉన్నాడండి. నేను చెప్పేది నిజమే. నేను వాకింగ్కి వెళ్తే వాళ్ళ లెక్కల మాస్టర్ గారు ఎదురు వస్తున్నాడు అనమాట. స్కూల్కి ఆయన వెళ్తున్నాడు, నేను వాకింగ్ వెళ్తున్నా. నమస్తే సార్ అన్నా. నాకు ఆయనకు తెలియదు. నేను ఎవరండి సార్ అన్నారు. మా అబ్బాయి పేరు చెప్పా. ఫలానా మీ స్టూడెంట్ అండి, మా కుమారుడు అన్నా. ఆయన అన్నాడండి, ఆ లెక్కల మాస్టర్ గారు, మీ అబ్బాయి ఇట్లా అన్నాడు, మీ కుమారుడు అన్నాడండి. అంటే మీ కుమారుడు అన్నాడంటే వాడు మంచి తెలియగలవాడు, మంచి మార్కులు వస్తున్నాయి అన్నమాట. అందుకేమన్నాడు, నీ కుమారుడా అన్నాడండి. అది నాకెంత ఆనందం వేసిందండి, నీ కుమారుడా అని. ఇక నేను ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పానండి, చూడమ్మా నా కొడుకు ఎంత పేరు వచ్చిందో అన్నానండి. ఏమన్నాను? నేను చెప్పిన మాట చెప్పండి. నా కొడుక్కి స్కూల్లో ఎంత పేరు వచ్చిందో అన్నానండి. ఏమని? నా కొడుకు అని చెప్పానండి. నేను చెప్పింది ఎవరితో? నా భార్యతోనే. 3 రోజులేనండి, 3 రోజులే మందుల షాపుకి వెళ్ళి ఆ మందులు కొనుక్కోవటానికి ఒక రెడ్డి గారు ఎదురొచ్చి, ఎందుక అటుంటోనికి అన్నావు అన్నాడండి. ఎందుక ఏదో చేశాడు వాడు, ఎందుక ఇటుంటోనికి అన్నావు అన్నాడండి. నాకు ఎంత అవమానం వచ్చింది, భలే బాధపడ్డాను. ఇక ఇంటికి వచ్చి, చూడమ్మా నీ కొడుకు ఏం చేశాడు అన్నానండి. అప్పుడేమన్నాను? నీ కొడుకు చూడు ఏం చేశాడు అన్నానండి. మంచిగా ఉన్నప్పుడు నాకు దేవుడు నా ప్రజలు అన్నాడు, కానీ వాళ్ళు చెడిపోయే వారికి ఏమన్నాడు? నీ ప్రజలు. హెబ్రీ పత్రిక 11లో తాను వారి దేవుడునని అనిపించుకోవటానికి ఆయన ఎంత మాత్రమూ సిగ్గుపడలేదు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబుని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదు. వీరి దేవుడిని చెప్పుకోవటానికి దేవుడు ఏమయ్యాడు? సిగ్గుపడ్డాడు. ఎందుకు? చెడిపోయారు. విశ్వాసి, మన యేసయ్య ఫలానా ఆమె నా కుమార్తె, ఫలానా ఆయన నా కుమారుడు, ఫలానా ఆయన నా సేవకుడు అని చెప్పుకోవటానికి ఆనందించే జీవితం మనం జీవించాలి. కానీ సిగ్గుపడే
ప్రభువుకు సిగ్గు తీసుకొచ్చే జీవితం మనం జీవించకూడదు. రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. మోషే నువ్వు త్వరగా దిగెళ్ళన్నాడు. దేవుని కోపం రగిలింది. మోషే అక్కడే ప్రార్థన చేశాడు. దిగి వస్తున్నాడు, పండగ చేసుకుంటున్నారు. ఆ 2 రాతి పలకలు పగలగొట్టాడు. ఆ బొమ్మను తీసి ముద్దు బాగా దంచేశాడు, పొడుగు చేశాడు, నీళ్ళలో పారబోసాడు. వారిని చేత తాగించాడు, వారిని గద్దించాడు, అహరోన్ని గద్దించాడు. యెహోవా పక్షాన ఎవరుంటారు రండి అన్నాడు. లేవి గోత్రికులు వస్తే ఈ పాపంలో పాలు పొందిన వారిని మీ కత్తులు తీసుకుని చంపివేయండి. అన్నని లేదు, సోదరుని లేదు, బంధువుని లేదు, స్నేహితుడని లేదు, ఎవరు పాపం చేశారో వారిని చంపివేయమన్నాడు. ఆ దినమున ఇంచుమించుగా 3,000 మంది చనిపోయారు. ఎంతమంది? 3,000 మంది చనిపోయారు. ఇంతగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, దేవుడు ఇచ్చిన బంగారాన్ని వారు ఏం చేశారు? దూడను చేశారు. కరెక్ట్ మాట అదే. ఇంకా మనకు అర్థం అవ్వాలంటే దుర్వినియోగం చేశారు. ఏం చేశారు చెప్పండి? చెడ్డదానికి వాడారు, అదే కదా, దుర్వినియోగం చేశారు. దేవుడిచ్చిన బంగారాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీదకి ఏమొచ్చింది? దేవుని కోపము, దేవుని శాపం వచ్చింది. అది చాలు. ఇక నేను చెప్పేది మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. దేవుడిచ్చిన దాన్ని వారు దుర్వినియోగం చేశారు. దేవుని కోపము, దేవుని శాపం వచ్చింది. 25వ అధ్యాయము నిర్గమాకాండమే. 25వ అధ్యాయం 7వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. ప్రత్యక్ష గుడారం అన్నమాట. దేవుని మందిరమును వారు నిర్మించాలని చెప్తున్నాడండి. నేను మోషే నీకు కనపరిచిన విధముగా వారు నాకేం చేయాలి? పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అంటే ప్రత్యక్ష గుడారము అంటే దేవుని మందిరం. ఇశ్రాయేలుడు నాకు ఒక మందిరమును, ప్రత్యక్ష గుడారమును, నివాస స్థలమును నిర్మించాలని చెప్పు అని చెప్పాడండి. 35వ అధ్యాయం అండి. 35వ అధ్యాయం అండి. 4 నుండి చదువుతున్నానండి. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజంతో ఇట్లనెను. 35వ అధ్యాయము 4-5 వచనాలండి. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి ఇవ్వండి. యెహోవా మందిరమును కట్టాలి. మీరు 5వ వచనం, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. అంటే బంగారం అన్నీ పోగు చేయమన్నాడు. దేవుని మందిరం కట్టాలి. దానికి ఎవరు ఇవ్వాలి ఆ సొమ్ము? అక్కడ ఉన్న మాట చూడండి, ఎవరు ఇవ్వాలండి? మీరు మీలో నుండే. మీరంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని ప్రజలు. ఎవరండి? దేవుని ప్రజలు. దేవుని మందిరం కట్టుకోవటానికి కానుకలు ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుని ప్రజలే ఇవ్వాలి. అన్యుల దగ్గరకు పోయి తెచ్చుకోకూడదు. మేము మందిరం కట్టుకుంటున్నామండి అని చెప్పి దేవుని ఎరగని వారి దగ్గరికి పోయి మనం తేవకూడదు. అది నియమం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం సత్తయ్య.
ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనమండి. దినవృత్తాంతాల తర్వాత ఉంటుందయ్యా. 1వ అధ్యాయము 3వ వచనమండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెను. ఎవరు కట్టాలంట? మళ్ళీ చదువయ్యా. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఎవరంట? ఆయన జనులు. మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు కట్టాలి, ఇంకెవరు కాదు. మనం పోయి వేరే వారిని అన్యులను అడుక్కోకూడదు. మన శక్తి కొలదే మనం కట్టుకుంటాం. చిన్న పాక అక్కడైనా దేవుడు ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, స్లాబ్ వేసిన ఉంటాడు. అయ్యా, దేవుడు హస్తకృతాలలో నివసించాడు కదా. దేవుని మందిరమును దేవుని ప్రజలే కట్టాలి. ఆ కానుకలు ఎక్కడి నుంచి తేవాలి? మీలో నుండే అన్నాడు కదా. ఎవరి నుండి? అన్యుల దగ్గర నుండిగా మీలో నుండే పోగు చేయాలన్నాడు అని మోషే సాటింపు చేయించారు. చూడండి 35వ అధ్యాయం 21 నుండి చదువుతున్నానండి. 35వ అధ్యాయము 21 అండి. తరువాత ఎవని హృదయం వాని రేపెను ఎవని మనసు వారిని ప్రేరేపించును వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్తువుల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ యెహోవాకు బంగారము అర్పించిరి. ఇక చాలా తెచ్చారులేండి. ఇప్పుడు రెండో అంశానికి వచ్చామన్నమాట. ఇప్పుడు దేవుని మందిరం కట్టమన్నాడు. దానికి కావలసినవన్నీ ఎవరు ఇవ్వాలన్నాడండి? దేవుని ప్రజలే ఇవ్వాలన్నాడు. చాటింపు చేశారు. ఇప్పుడు వారు ఏమి ఇచ్చారు దేవుని మందిరానికి? వారు చెప్పాం కదా. ఇప్పుడు ఎవరి మనసు ప్రేరేపించిన వారు దేవునికి ఏం చేశారు? బంగారము మొదలైన వస్తువులన్నీ ఇచ్చారు. ఇప్పుడు దేవుడిచ్చిన బంగారాన్ని ఎవరికి ఇచ్చారు? దేవుడికి ఇచ్చారు. ఇందాక ఎవరికి ఇచ్చారు? దూడకి ఇచ్చారు. దూడకిస్తే ఏమైంది? దేవుని కోపం శాపం వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? దేవునికి ఇచ్చారు. చూడండి, అంటే వారు దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేశారు. ఇందాకేం చేశారు? దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఏం చేశారు? సద్వినియోగం చేశారండి. 40వ అధ్యాయము 34 వచనం చదువు. 34-35 అండి. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నిండెను. చాలండి. ఇంతే, అయిపోయింది. ఇంచుమించుగా ముగించే ప్రార్థన వాక్యం. ఇప్పుడు దేవునికి ఇచ్చారు. దేవునికి ఇస్తే వారు ఏం చూశారండి? దేవుని మహిమ చూశారు. ఏం చూశారు చెప్పండి? దేవుని మందిరమును దేవుడు తన మహిమతో నింపాడు. ఇశ్రాయేలు ఏం చూశారు? దేవుని మహిమను చూశారు. అంశం తేటగా అయిపోయింది. దేవుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే దేవుని శాపానికి గురయ్యారు. దేవుడిచ్చిన దాన్ని సద్వినియోగం చేస్తే దేవునికి వాడితే దేవుని మహిమ చూశారు. అంతే. ఇప్పుడు మరి మన సంగతి చెప్పుకోవాలి. అది కదా ఎన్ని చెప్పుకున్నాం. మరి దేవుడిచ్చిన దాన్ని నేను ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేస్తున్నావా? సద్వినియోగం చేస్తున్నావా? అది అంశం.
ఇశ్రాయేలు సంగతి పోని, అవన్నీ మనకు బుద్ధి కలగటానికి రాశాడు కదా. దేవుడిచ్చిన వాటిని ఏం చేస్తున్నాం? దేవుడు ఏమేమి ఇచ్చాడు? 4-5 చెప్పండి. మీరే చెప్పాలి ఇక. దేవుడు ఏమి ఇచ్చాడు నీకు నాకు? అరే ఏందో ఇంతవరకు దేవా ఇచ్చినావు, నీకు వందనాలు ఎప్పుడు చెప్పలేదు ఎవరు మీరు? ఎప్పుడు ప్రార్థన కూడా అట్లా చేసుకోలేదా? అరే సరే నేనేం చెప్తాలే, మరేం చేస్తా. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఈ గేవ్ ద లైఫ్ కదండి, ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఏం చేయగలము? దుర్వినియోగం అన్నా చేయగలము, సద్వినియోగం అని చేయగలము. దుర్వినియోగం అన్నా చేయగలము, సద్వినియోగం అన్నా చేయగలము. దేవుడిచ్చిన ఆయుష్ను నీవు నేను ఏం చేస్తున్నాం? దుర్వినియోగం చేసావా, సద్వినియోగం చేస్తున్నావా? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేయండి అని పౌలు భక్తుడు ఎఫెసీ 6లో చెప్తున్నాడండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. 90వ కీర్తనలో మోషే అన్నాడు, నరుని ఆయుష్ 70, అధిక బలం ఉంటే 80, అది కూడా ఏంటంట ఆయాసము దుఃఖకరమే అన్నాడు. 90వ కీర్తన వచనము 12 అండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దేవా యెహోవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మాకు జ్ఞానము దయచేయి. మా దినములు మా దినములు లెక్కించడం మాకు నేర్పు. మా దినములను లెక్కించడం మాకు నేర్పు. ఇన్ని 1 సంవత్సరం బర్త్డేలు చేసుకుంటాం కదా, ఎన్నో బర్త్డే చెప్తూ ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఏం చేశావు? ఇంత ఆయుష్ ఇచ్చాడు, ఏం చేశావు? 80 సంవత్సరాల, 60, 30, 20, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ను, దేవుడిచ్చిన సమయం, టైం, ఈ గేవ్ ద టైం, ఈ గేవ్ ద లైఫ్, ఏం చేశావు? ప్రభువుకి ఎంత వాడావు? నీ సొంతానికి ఎంత వాడుకున్నావు? నీ విలాసాలకి భోగాలకి ఎంత సమయం వాడుకున్నావు? లోకానికి పాపానికి ఎంత వాడావు? ప్రభువుకి ఎంత వాడుతున్నావు? రేపు లెక్క అడుగుతాడు. సద్వినియోగం చేస్తే మహిమ చూస్తావు, దుర్వినియోగం చేస్తే కోపం చూస్తావు. ఆలోచన చేసుకోండి. జర్మనీ దేశంలో గొప్ప భక్తుడు ఉన్నాడు. ఆయన అప్పుడు భక్తుడుగా పెద్ద ధనవంతుడు. కౌంట్ జింజెన్డ్రిఫ్ అని చాలా పేరు కలిగిన వాడు, అని పెద్ద ధనవంతుడు. ప్రపంచాన్ని చూడాలని బయలుదేరాడు. జర్మనీలో ఒక పట్టణం వెళ్ళాడు. అక్కడ గ్యాలరీ, పెద్ద గ్యాలరీ ఉంది, అన్ని వస్తువులు ప్రదర్శన ఉంటుంది. అవన్నీ చూస్తుంటే ఒక ఆయన యేసు ప్రభువారు శిలువ వేసిన ఫోటో అక్కడ ఉందంటండి. ఆ ఫోటో ఉన్నది, పెద్ద ఫోటో, అది కూడా పెట్టారు ఎగ్జిబిషన్కి అన్నమాట. అన్నీ చూసుకుంటూ వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చాడు, ఆ ఫోటో చూశాడు, శిలువ వేసిన బొమ్మ. అతడు ఎటుపోయినా యేసు అతను వైపే చూస్తున్నట్టుకుందంటండి ఆ బొమ్మ. ఆగిపోయాడు. దాని కింద ఇట్లా రాసి ఉందంటండి, నేను నీ కొరకు ఇంత చేశా, నేను నీ కొరకు ఇంత చేశా, నీవు నా కొరకు ఏం చేశావు అని రాయబడింది. అంతే, నీ కొరకు నేను ఇంత చేశా. నా శిరస్సు చూడు, నా చేతులు చూడు, నా ప్రక్క చూడు, నా ముఖం చూడు, ఉమ్మి చూడు. నీ కొరకు ఇంత చేస్తే నా కొరకు నువ్వేం చేశావు?
అక్కడే అతడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. జీవితాన్ని సమర్పించుకున్నాడు. గొప్ప సేవ చేశాడని, గొప్ప సేవ చేశాడు. కౌంట్ జింజిన్ అంటారు, ఆయన రాసిన ఇంగ్లీష్ పద్యాలు ప్రసిద్ధి చెందినవండి. మొరేవియన్స్లో ఆయన ప్రముఖుడు అన్నమాట. అంత గొప్ప ప్రముఖుడు, గొప్ప భక్తుడు ఆయన. వేల వేల ఆత్మలు రక్షించబడ్డాయి. నీ కొరకు నా కొరకు యేసయ్య ఎంత చేశాడు. మరి యేసయ్య కొరకు నువ్వు నేనేం చేస్తున్నావు? సిటీ స్టడ్ అని ఆయన చైనాకు పోయి సేవ చేశారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక జీవితం అయిపోయి దాంతోనే క్రీస్తు ప్రభు వరకు చేసి క్రీస్తు ప్రభు కొరకు చేసింది మిగిలింది వేస్ట్ అయిపోయింది. ఒకే ఒక జీవితం అయిపోయింది. నాకు 75 సంవత్సరాలు అయిపోయింది. ఏడ్చుకుంటూ ఉంటా, నిజంగా ఏడ్చుకుంటూ ఉంటా. ఏం చేశాను యేసయ్యా, ఏం చేశాను? అయిపోయింది. ఒకే ఒక జీవితం అంతలోనే అయిపోయింది. క్రీస్తు ప్రభు కొరకు ఏం చేశావో అదే మిగిలిందంతా సూత్యం. ఒకే ఒక జీవితం విశ్వాసే యేసయ్య ఇచ్చాడు. ఆ జీవితాన్ని క్రీస్తు ప్రభు కొరకు సద్వినియోగం చేద్దాం, ప్రభు కొరకు వాడదాం. వాడితే ఏం చూస్తాం చెప్పండి? దేవుని మహిమ చూస్తాం. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సుఖంగా బాగా విలాసంగా జీవించమని. నోనో, నేను ఉద్యోగానికి వ్యతిరేకం కాదండి. ఉద్యోగం చేసుకోండి, మంచి ఇల్లు కట్టుకోండి, బాగా ఉండండి, పిల్లల్ని బాగా చదివించుకోండి. అది చెయ్యి, అది కాదు. అసలు ఎందుకు ఇచ్చాడు ఆలోచన చెయ్యి. దీని ద్వారా నేనేం చేయాలి? నా ప్రభువుకు నా ఉద్యోగం ద్వారా నా ప్రభువుకు నేను ఎలా మహిమ తీసుకురావాలి? అది ప్రశ్న, అది సమస్య. అందుకు జీవించాలి. ఈ ఉద్యోగం ఇచ్చా ప్రభా, ఈ ఉద్యోగంలో, ఈ ఆఫీసులో నీ కొరకు నేను నిన్ను ఎలా మహిమపరచాలి, ఎలా నీకు మహిమ తీసుకురావాలి, అలాగనే జీవించాలి. ఆ ప్రశ్న వేసుకుని మనం జీవించాలి. యేసేపు అన్నాడు 19:45 దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా చేశాడు. ఎందుకయ్యా? భార్య బిడ్డలతో సుఖంగా జీవించమని కాదు, ప్రాణ రక్షణ కొరకు అన్నాడు. ఎందుకు? నీ ప్రాణ రక్షణ కొరకు. ఎస్తేరు మొర్దెకై కబురు చేస్తే నేను రాజు దగ్గరికి వెళ్ళలేనంది కదా. నీవు కూడా రాణివైనంత మాత్రం తప్పించుకుంటావేమో. ఈ సమయమున నువ్వు మౌనముగా ఉంటే ఇశ్రాయేలుకు వేరొక దిక్కు నుండి ఏమొస్తుంది? నీవు నీ ఇంటి వారు నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త. అసలు ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యానికి వచ్చావేమో చూసుకో. నిన్ను దేవుడు రాణిగా ఎందుకు చేశాడు? ఈ సమయం కొరకైనేమో ఆలోచన చేసుకో. నిన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చాడు? ఇక్కడ ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? ఆలోచన చేసుకో. ఈ స్థలంలో, ఈ ఆఫీసులో నువ్వేం చేయాలి? దేవునికి మహిమ తీసుకురావాలి. ఆయన నామానికి కీర్తి తీసుకురావాలి. నీ ఉద్యోగం ద్వారా, నీ యథార్థమైన జీవితం ద్వారా, నీ నమ్మకమైన బ్రతుకు ద్వారా, నీ సాక్ష్యం ద్వారా. ఉద్యోగం మానుకోమని నేను అంటలేదు. దాని ద్వారా మహిమ తీసుకురావాలి. మా ఆఫీసులో ఒక క్రైస్తవుడు ఉన్నాడయ్యా. మా ఆఫీసులో ఒక క్రైస్తవుడు ఉన్నాడయ్యా. అతడు అంటే మాకెంతో గౌరవం. అసలు ఎంత నమ్మకం ఉంటాడు. ఆ సాక్ష్యం ఉందా నీకు? ఆలోచన చేసుకో. దేవుడు డబ్బు ఇచ్చాడు. దేనికి చెప్పరే? ఆ డబ్బు ద్వారా, దేవుడిచ్చిన దాన్ని ఏం చేయాలి? దేవునికి చెప్పండి. దేవుని సద్వినియోగం చేయాలి. దేవుని పనికి సద్వినియోగం చేయాలి.
దేవుని రాజ్య సువార్త వ్యాప్తి కొరకు సద్వినియోగం చేయాలి. దేవుడిచ్చిన సొమ్ము ద్వారా దేవునికి ఘనత తెచ్చేటట్టుగా, ఆ ఇచ్చిన సొమ్ము ఘనత తెచ్చేటట్టుగా సద్వినియోగం చేసి వాడాలి. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేవారు అన్నదమ్ములు ప్రపంచమును, ఇంగ్లాండ్ దేశమును నాశనం నుండి కాపాడారండి. జాన్ వెస్లీ గారు ఇలా చెప్తాడండి, ఆయన పుస్తకం నేను చదివే చెప్తున్నా. నీవు సంపాదించగలిగినంత సొమ్ము నీతిగా సంపాదించున్నాడండి. ఎట్లా సంపాదించాలి? ఆ మాట పెట్టాడండి. ఎట్లా? నువ్వు ఎంత సంపాదిస్తావో అంత నీతిగా సంపాదించు. 2, నీ సొంతంగా ఎంత ఖర్చు చేసుకోగలవో అంత తక్కువగా ఖర్చు చేయి. 3, నువ్వు ఎంత భద్రంగా దాయగలవో అంత భద్రంగా దాయి. 4, ఆ దాచిన దాన్ని దేవుని సేవకు. దేవుడు సొమ్మిచ్చాడు ఎందుకు? ఆయుష్ ఇచ్చాడు ఎందుకు? ఆలోచన చేసుకో. సద్వినియోగం అని చేస్తావు, దుర్వినియోగం చేస్తావు. దుర్వినియోగం చేస్తే దేవుని శాపం వస్తుంది. సద్వినియోగం చేస్తే వీ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ చూస్తాం. మత్తయి సువార్త 25 మీరు చదువుకోండి. దేవుడు తలాంతులు ఇచ్చాడు కదండి. ఒకడికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. 1 ఇచ్చినోడు ఏం చేశాడు? కప్పి పెడితే ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా, ఇతని దగ్గర ఉన్నది కూడా తీసేయమన్నాడు. 5 ఇచ్చావయ్యా, 5 అయ్యా, మళ్ళీ 5 చేశా, బలా నమ్మకమైన 2 వచ్చినాడు, 2కు 2 తీసా, బలా ఒకడు బూడ్చి పెట్టాడు. నువ్వు కఠినుడు అని నాకు తెలుసు అన్నాడు. సోమరివైన చెడ్డ దాసుడా, దేవుడిచ్చిన తలాంతును పూడ్చి పెడుతున్నావా? ఏం చేస్తున్నావు? ఆలోచన చేసుకో. ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనము 18 నుండి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము వచనము 18 నుండి చదువుకుందామండి. జారత్వమునకు దూరముగా పారిపోవు. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల గాని జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా. చాలండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అన్న అయిపోయింది. దేవుడు అక్కడ చూడండి, మీ దేహము దేవుని వలన, చూడండి అమ్మా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అంటే ఈ దేహం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మంచి. కాబట్టి దేవుడిచ్చిన ఈ దేహాన్ని మనం ఏం చేయగలం? 2 చెప్పుకున్నాం కదా. సద్వినియోగం అన్నా చేస్తావు, దుర్వినియోగం అన్నా చేస్తావు. దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న దేవుని ఆత్మకు ఆలయమైనది వెరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ దేహాన్ని జారత్వానికి కొరకు కాదు, దేహాన్ని ఇచ్చింది పాపం చేయటానికి కాదు, పాపానికి దుర్వినియోగం చేయటానికి కాదు, దేవుని మహిమపరచటానికి. మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేవుడిచ్చిన దేహాన్ని ఏం చేస్తున్నావు? ప్రశ్న జవాబు నీకు నీవు, నేను నేనే. ఎరికో పట్టణంలో ఒక ఆమె ఉన్నది కదండి. ఆమె ఎవరు?
ఎరికో పట్టణం అమ్మా రహాబు. ఆమె పేరు రహాబ్. ఆమె వృత్తి ఏంటి? వేశ్య. అంటే ఆమె దేహాన్ని ఏం చేసింది? ఏం చేస్తుందండి? పాపానికి దుర్వినియోగం చేసింది. కానీ యెహోషువ పంపిన వేగుల వారిని చేర్చుకుంది, యేసయ్యని చేర్చుకుంది. అప్పటి వరకు వేశ్యాన్ని ఈ దేహాన్ని అమ్మివేసుకుంది, ఏదేదో చేసి. ఇక ఎందుకు వివరణ ఎందుకు? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంది, ఆ దేహాన్ని సద్వినియోగం చేసింది, ప్రభు కొరకు వాడింది. యాకోబు పత్రికలో వేశ్య రహాబు వేగుల వారిని చేర్చుకున్నందున నీతిమంతురాలు అయిపోయిందండి. ఏమైంది? నీతిమంతురాలు అయింది. ఆమె గర్భంలో నుండి బోయాజు వచ్చాడు. బోయాజుల నుండి ఓబేదు వచ్చాడు. ఓబేదు నుండి యెషయి వచ్చాడు. యెషయి నుండి దావీదు వచ్చాడు. దావీదు నుండి యేసు ప్రభు వచ్చాడు. మహిమ మహిమ మహిమ. ప్రార్థన చేసుకుందాం. మహిమ గల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రము నాయన. మీరు మాకు ఎన్నో ఇచ్చారు నాయన. ఆయుష్నిచ్చావా, తలాంతునిచ్చావా, ఉద్యోగం ఇచ్చావా, డబ్బు ఇచ్చావా, దేహమే ఇచ్చావా, పిల్లల్ని ఇచ్చావా? మేమేం చేస్తున్నాం? వేశ్య రహాబు నీవిచ్చిన దేహాన్ని ఒకప్పుడు పాపానికి వాడింది. కాదు ఇప్పుడు యేసయ్య నిన్ను నమ్ముకుంది, నిన్ను చేర్చుకుంది, రక్షించబడింది, నీతిమంతురాలైంది, తన జీవితాన్ని నీకే ఇచ్చింది. ఆమె గర్భంలో నుండి బోయేజు వచ్చాడు. బోయేజుల నుంచి ఓబేదు వచ్చాడు. ఓబేదు నుంచి యెషయి వచ్చాడు. యెషయి నుంచి దావీదు వచ్చాడు. దావీదు కుమారుడు క్రీస్తు ప్రభు. నీ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దుర్వినియోగం చేశామా? ఇక నుంచైనా నీ కొరకు సద్వినియోగం చేసి భూమి మీద నిన్ను మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.